వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్లు దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది. ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్లిన పిదప విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం, ప్రధానాలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయవ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకే ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కళ్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది. ఆధారం చూపాలి. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం. ఈ గుడి 1000 స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు. ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. 1000 స్తంభాల దేవాలయం మెటేరు ఎత్తైన అధిష్టానంపై ఉంది. త్రికూటాలయాలు 25 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా అందాలోలికే శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వారశాల, 1000 స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు ప్రతీకలుగా నిలిచాయి. 1000 స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాం. సోపానాల, మెట్లు, దగ్గరి నుండి గోడల వరకు దేన్ని చూసినా ప్రాణం లేచివస్తుంది. కుడ్యాలమీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి. 1000 స్తంభాల గుడికి నిత్యం వందలాది మంది పర్యాటకులు, భక్తులు వెళ్తుంటారు. కానీ ఈ ఆలయ చరిత్ర గురించి కొద్దిమందికే తెలుసు. ఈ ఆలయం ప్రారంభ మరియు ముగింపు సమయాలు ఉదయం 6:00 మరియు రాత్రి 8:00. ఈ కాలంలో శివుడు,
విష్ణువు మరియు సూర్య ఆచారాలలో ప్రధాన భాగం చేస్తారు. అర్చన, ఆర్తి, అభిషేకం రోజువారీ పూజలు. 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు శీతాకాల. పర్యాటకులను నగరం యొక్క ప్రధాన ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అనేక ప్రజా రవాణాలను కలిగి ఉన్నాయి. అందువల్ల వరంగల్ బస్సు మార్గాల ద్వారా ఆంధ్రాలోని ప్రముఖ నగరాలతో అనుసంధానించబడి ఉంది. వరంగల్ నుండి హైదరాబాద్ వరకు బస్సులు చాలా తరచుగా సర్వీసులో ఉన్నందున మీరు ఎక్కువ వేచి ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రైవేట్ బస్సు సరఫరాదారులు హైదరాబాద్ 144 కిలోమీటర్లు, కరీంనగర్ 75 కిలోమీటర్లు, విజయవాడ 261 కిలోమీటర్లు, వరంగల్ వరకు పర్యాటక బస్సులను నడుపుతున్నారు. ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ వరంగల్. ఇది ఆలయం నుండి 6.2 కిలోమీటర్లు